பாட்டி, ఎన్న కన్నా ఈశ్వర్ ఎక్కడున్నాడో మీకేమైనా తెలుసా? ఇల్లియే నాతో ఏమీ చెప్పలేదు. నిన్న పొద్దుట్నుంచి కనపడ్డం లేదని నేను గమనించినాను. ఇంకా నీకు తెలిసినేమోనని ఊరుకున్నాను. ఉనక్కు తెలియదా? అయ్యో కడవలే, ఏడికి పోయినాడు నా కన్నా? నాకు కంగారుగా ఉంది పాటీ. మీ అప్పతో మాట్లాడదాము పద. నిన్న దేవి దగ్గరికి వెళ్తానన్నారు ఆర్కే. ఇంతవరకు ఏ వార్త లేదు. ఆయన దేవిని కలిశారా, మాట్లాడారా, తీసుకొస్తున్నారా? ఏమీ తెలియలేదు. నేను అదే ఆలోచిస్తున్నానన్నయ్య గారు. ఒకసారి ఆర్కే గారితో మాట్లాడితే? మేనకోడల గురించి ఆతృత ఉండేది మంచిదే, కానీ అందులో కొంచెమైనా కొడుకు కోసం పెట్టుకుంటే బావుంటాది. కొడుకు కోసమా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏమీ అని అడుగుతున్నాడు. ఏమైనాదో కనీసం తెలియనైనా తెలియదు కదా. నిన్న పొద్దుటి నుంచి ఈశ్వర్ ఇంట్లో లేడు. ఎటు పోయినాడో ఏమో. ఇంట్లో అంతా వాణ్ణి నానా మాటలు అంటున్నారు. అవకాశము దొరికితే చాలు వాణ్ణి అనుమానించేది, అవమానించేది. బాధపడి ఎటైనా పోయినాడో ఏమో. రొంబ భయం అరకు. గతంలో ఇలానే పోయాడు. ఎటు పోయాడోనని మనమంతా భయపడి చచ్చాం. దేవి ఏకంగా మున్నానే వదులుకుంది. తనేమో మదురైపోయి మున్నాని కాల్చి వచ్చాడు.